తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ మంత్రివర్గంలోకి తీసుకున్న అజారుద్దీన్ ఇప్పుడు అదే మంత్రి పదవిని నిలబెట్టుకోగలుగుతారా, లేక రాజ్యాంగ నిబంధనల కారణంగా పదవి నుంచి తప్పుకోవాల్సిందేనా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ అజారుద్దీన్ మంత్రి పదవి వచ్చిన ఇబ్బందులేంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అప్పట్లోనే పెద్ద చర్చకు కారణమైంది. ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ కాకుండానే అజారుద్దీన్కు నేరుగా మంత్రి పదవి ఇవ్వటం రాజకీయంగా సంచలనంగా మారింది. అప్పుడు ఒక బలమైన ప్రచారం జరిగింది. జూబ్లీహిల్స్లో విజయం కోసమే అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చారని, ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్నారు. అందులోనూ ఎంఐఎం పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇచ్చింది. మైనారిటీ వర్గానికి చెందిన అజారుద్దీన్ను ముందుకు తెచ్చి ఒక రాజకీయ సంకేతాన్ని ఇవ్వాలన్నదే కాంగ్రెస్ వ్యూహం అన్న విశ్లేషణ వినిపించింది. అయితే ఇప్పుడు ఇదే నిర్ణయం అజారుద్దీన్కు పెద్ద సవాలుగా మారుతోంది. రాజ్యాంగ నిబంధనలు ఇక్కడ కీలకంగా మారాయి. రాజ్యాంగం ప్రకారం ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా కాకుండా మంత్రి పదవి చేపట్టిన వ్యక్తి 6 నెలల్లోపు అసెంబ్లీ లేదా కౌన్సిల్లో ఏదో ఒక చట్టసభకు ఎన్నిక కావాలి. అజారుద్దీన్ మాత్రం పదవి చేపట్టి ఇప్పటికే 2 నెలలు పూర్తయ్యాయి. అంటే మరో 4 నెలలే గడువు మిగిలి ఉంది. ఈలోపు ఆయన ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పదు. ప్రస్తుత పరిస్థితుల్లో అజారుద్దీన్కు కనిపిస్తున్న ప్రధాన మార్గం ఒకటే, అదే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ. కానీ ఈ మార్గం కూడా అంత సులభంగా కనిపించటం లేదు. ఎందుకంటే గవర్నర్ కోటా ఎమ్మెల్సీల వ్యవహారం ఇప్పటికే న్యాయస్థానంలో విచారణలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో 2 నేతలను ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. అయితే ఆ నియామకాలు సుప్రీంకోర్టులో సవాల్కు గురి అయ్యాయి. చివరకు కోర్టు ఆ నియామకాలను రద్దు చేసింది. దీంతో ప్రభుత్వం కొత్తగా అజారుద్దీన్, కోదండరాం పేర్లను గవర్నర్ కోటాకు సిఫార్సు చేసింది. కానీ ఈ తాజా నామినేషన్లకు ఇప్పటి వరకు సుప్రీంకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేట్ చేసిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను గవర్నర్ తిరస్కరించడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ఇంకా తుది తీర్పు దశకు రాలేదు. ఈ వివాదం కొనసాగుతుండగానే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నామినేషన్లు చేసింది. ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్లోనే ఉంది. రాజకీయ వర్గాల అంచనా ప్రకారం ఏప్రిల్లోపు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ వస్తేనే అజారుద్దీన్ ఎమ్మెల్సీ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ నిర్ణయం రాకపోతే వచ్చే నవంబర్ వరకు కొత్తగా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యే అవకాశం లేదు. అంటే గవర్నర్ కోటా తప్ప మరో మార్గం దాదాపుగా మూసుకుపోయినట్టే. ఈ పరిస్థితిలో సీఎం రేవంత్ రెడ్డి ముందు 2 మార్గాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొదటి మార్గం ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీలో ఎవరో ఒకరు రాజీనామా చేయాలి. ఆ ఖాళీ స్థానంలో అజారుద్దీన్ను పంపాలి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే పదవుల కోసం తీవ్ర పోటీ ఉంది. ఎవరు సులభంగా తమ పదవిని వదులుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇక రెండో మార్గం ఏంటంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా చేయాలి. అక్కడ ఉప ఎన్నిక రావాలి. ఆ ఉప ఎన్నికల్లో అజారుద్దీన్ను బరిలోకి దించాలి. ఇలా జరిగితే అజారుద్దీన్ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ ఇది రాజకీయంగా చాలా సున్నితమైన రిస్క్తో కూడిన నిర్ణయంగా భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కోసం ఎదురు చూస్తున్న కోదండరాం పరిస్థితి కూడా ప్రశ్నార్థకరంగానే ఉంది. ఎప్పుడు అవకాశం వస్తుందో స్పష్టత లేదు. ఒకరి రాజకీయ భవిష్యత్తు నిలవాలంటే మరొకరి అవకాశాలపై ప్రభావం పడే పరిస్థితి నెలకొంది. మొత్తానికి మంత్రి అజారుద్దీన్ భవిష్యత్తు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు, సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ నిర్ణయాలు, కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యూహాలపై ఆధారపడి ఉంది. మరో 4 నెలల్లో ఏం జరుగుతుందన్నదే కీలకం. మరి అజారుద్దీన్ మంత్రి పదవి నిలుస్తుందా, లేక రాజ్యాంగ నిబంధనల ముందు రాజకీయాలు తలవంచుతాయా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లోనే తేలనుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News